శ్రీ రంగన్నబాబు గారికి రామచంద్రుని నిత్య సాక్షాత్కారం ఉండేది. అటువంటి ఆయన శ్రీ పూలమ్మ గారికి సాయినాథుణ్ణి సశరీరంగా దర్శనం చేయించారు. శ్రీ పూలమ్మ గారి జీవితంలో ఇటువంటి మహిమాన్విత విశేషాలు అనేకం. శ్రీ గులాబీ పూలమ్మ చరిత్ర మొదటి భాగం చూడని వారి కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేశాను, తప్పక చూడండి. ఇది రెండవ భాగం. సావధాన చిత్తులై మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఎలా ఉందో తర్వాత నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో ఈ ఛానల్ ముందుకెళ్ళటానికి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. బాబా విగ్రహం నుండి తేనె కారడం, పూలమ్మ చేతుల్లోకి ఏ ఋతువుకు సంబంధించిన పూలు ఆ ఋతువులో రావటం, ఎవరో అదృశ్యంగా ఆశీర్వదించినట్లు ఆమె మీద అక్షింతలు పడటం, పటిక బెల్లం ముక్కలు, పాలకోవాలు ఆమె చేతుల్లో ప్రకటమవటం వంటి మహిమలు ఒక సమయం సందర్భం లేకుండా వాటంతట అవే అలా ప్రత్యక్ష తార్కాణాలుగా ప్రకటింపబడేవి. ఈ మహిమలు గుంటూరంతా వ్యాపించినవి. ఆమె దర్శనార్థం భక్తులు ఆమె ఇంటి ముందు బారులు తీరసాగారు. పేదవారు ధనికులు అనే భేదం లేకుండా పూలమ్మ అందరికీ సాయి తీర్థప్రసాదాలు పంచేది. సాయిరాం అని నిరంతరం మంత్రజపం చేస్తూ అదే ఇతరులకు ఆమె బోధించేది. ఆ మంత్ర సాధన చేసిన భక్తుల కష్టాలు తొలగేవి, ఆనందం ప్రాప్తించేది. భక్తులతో పాటు మహిమలనే ప్రామాణికంగా భావించేవారు కూడా ఎంతో మంది ఆ మహత్యాలు చూడటానికి విరగబడి వచ్చేవారు. ఇటువంటి వారితో పాటు శంకర పీఠ పరంపరలోని సాధకులు, సన్యాసులు కూడా కొందరు అమ్మను పరీక్షించేందుకే వచ్చేవారు. వారే కాక కొందరు సనాతన సాంప్రదాయకులు కూడా పూలమ్మ గారిని పరీక్షించేందుకు వచ్చేవారు. అలా వచ్చిన వారిలో ఒకరు శ్రీ మిన్నకంటి గురునాథ శర్మ గారు. ఆయన ఉద్దండ కవి, సనాతన సాంప్రదాయవాది, వేదాంతి. శ్రీమద్ గురు భాగవతము, భాగవత మహిమ, గౌరీ కళ్యాణము మొదలగు పద్య కావ్యములు, బ్రహ్మ విచారము, ఆత్మ విచారము, తత్వ విచారమాదిగా గల వేదాంత గ్రంథములు రచించిన పండిత కవి. అంతేకాదు ఆయన శ్రీ పూలమ్మ గారికి స్వయాన స్వంత బాబాయి. కాకపోతే మిన్నకంటి వారికి దత్తత వెళ్లారు. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మిన్నకంటి గురునాథ శర్మ గారు పూలమ్మ గారింటికి ఒకసారి వచ్చారు. ఆయన జనాలు ఇందరు తండోపతండాలుగా వస్తున్నారు, నిజంగా మహత్యమే చేస్తున్నావా లేక కనికట్టు విద్యలేమైనా నేర్చావా అని పూలమ్మను ప్రశ్నించారు. పూలమ్మ గారు నవ్వి ఊరుకున్నారు. సరేలే, నమ్ముతాను గాని నా కళ్ల ముందు ఆ మహత్యాన్ని ప్రదర్శించవే కాముడు అని ఆయన అమ్మకు సవాల్ విసిరారు. ఏమీ మాట్లాడకుండా తన ధ్యానంలో తాను నిమగ్నమైపోయారు పూలమ్మ గారు. కొంతసేపటికి గురునాథ శర్మ గారి కుడి అరచెయ్యి బరువెక్కటం మొదలయ్యి ఎంతకు తెరుచుకోవటం లేదు. కొంత గడువయ్యాక చూస్తే ఆయన చేతిలోకి కలకండ వచ్చింది. ఆనందాశ్చర్యాలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి వెళ్లిపోయాడాయన. అనంతరం ఆయన పూలమ్మ గారి శిష్యులు ఏర్పాటు చేసిన సాయినామ జపంలో పాల్గొని బాబా గూర్చి, పూలమ్మ గారి గురించి చాలా గొప్పగా ప్రసంగించారు కూడా. తరువాతి కాలాన పూలమ్మ గారు నండూరులో కట్టించిన సాయిబాబా మందిరానికి పోయి ఆయన సాయిని దర్శించి ధన్యుడయ్యారు. పూలమ్మ గారికి ఎందరో మహనీయులతో సత్సాంగత్యం ఉండేదని ఇంతకు ముందు చెప్పుకుంటూ రామావధూత శ్రీ రంగన్నబాబు గారు మొదట్లో అమ్మగారికి సాయిబాబా వారి భౌతిక సాక్షాత్కారం ఇప్పించారని కూడా చెప్పుకున్నాం. ఆ సంఘటన ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సంఘటన బహుశా పూలమ్మ గారి సాధన పరిపక్వమయ్యే దశలో జరిగి ఉండొచ్చు. అమ్మగారు కుటుంబ సమేతంగా గుంటూరు కొత్తపేటలో కాపురముంటున్న రోజులవి. శ్రీ రంగన్నబాబు గారు అమ్మగారింటికి తరచూ వస్తూ పోతూ ఉండేవారు. వారిద్దరికీ ఎంతో ఆధ్యాత్మిక సాన్నిహిత్యం ఉండేది. అమ్మగారు శ్రీ బాబుగారిని సాయినాథుని భౌతిక దర్శనం కావాలని తరచూ కోరుతుండేవారు. సమయం వచ్చినప్పుడు తప్పక దర్శనం చేయిస్తానని బాబుగారు సమాధానమిచ్చేవారు. ఒకరోజు ఆకస్మికంగా శ్రీ బాబుగారు పూలమ్మ గారింటికి ఆరుదించారు. అమ్మను శ్రీ సాయి దర్శనానికి బయలుదేరవలసిందిగా హడావిడి చేశారు. అమ్మగారి చిన్నబ్బాయిని కూడా వెంట తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. పూలమ్మ గారు తమ చిన్న కుమారుడి చేయి పట్టుకుని రంగన్న బాబు గారిని అనుసరించింది. వారు ముగ్గురు కలిసి కొంత దూరం నడక సాగించారు. అంతలోనే మాయా భ్రమ అన్నట్లుగా మెల్లమెల్లగా తమ చుట్టూ ఉన్న గుంటూరు పరిసరములన్నీ మారిపోయి కొత్త పరిసరములు కనిపించసాగాయి. వెలుగు వెల్లువైన ప్రసారం ఆ ప్రాంతమంతా ఆవరించి ఉంది. చుట్టూ ప్రకృతి పచ్చదనంతో నిండుగా అమరి నయనానందకరంగా విరాజిల్లుతున్నది. మృదు మధుర సంగీత నాదాలు చెవులకు విందుగావిస్తున్నవి. తామున్నది ఏ దివ్యలోకమో తెలియకుండగా అనిర్వచనీయమైన ఆనందం అనుభవిస్తూ పూలమ్మ గారు తన చిన్న కుమారుని
పూలమ్మగారితో రంగన్నబాబు గారి వెనుక నడవసాగింది. అలా నడుస్తుండగా వారికి పసిడి కాంతులు వెదజల్లు నీటి ప్రవాహం అడ్డొచ్చింది. రంగన్నబాబు గారు నది లేనట్లే నడవసాగారు. కాని పూలమ్మగారు ఆ ప్రవాహంలో కాలు పెట్టడానికి సంశయించి ఆగిపోయారు. రంగన్నబాబు గారు వెనుదిరిగి చూచి చిరునవ్వుతో వెనకకు వచ్చి అమ్మగారికి ఆమె కుమారునికి చెరొక చెయ్యి ఊతమిచ్చి నదీ గర్భమున నడవనారంభించారు. ఆశ్చర్యంగా అంతటి ప్రవాహం సైతం చీలమండలమైనా మించలేదు. నదిని దాటిన వెంటనే అక్కడ ఒక నింబవృక్షము, ఆ వృక్ష మూలమున ఒక పెద్ద శిల, దానిపై ఆసీనుడై ఉన్న శ్రీ సాయినాథుల వారు నయనానందకరముగా దర్శనమిచ్చారు. ఆయన నుండి దివ్యకాంతులు నలుదిక్కులకు వెల్లువగా ప్రవహిస్తున్నవి. ఆయనది అపూర్వ తేజోమయ రూపం, అవిశ్రాంత ప్రసారిత దివ్య ప్రాభవ పూర్ణ దయార్థ నేత్రయుగలి. ఆ అద్భుత దర్శనంతో పూలమ్మగారు పొందిన అనుభూతి వర్ణనాతీతం. అది భాషలకందని భావం, అనుభవైక వేద్యం, అవాంగ్మానస గోచరం. అంతటా శ్రీ సాయినాథుడు పూలమ్మ గారిని తమ కోసం ఏమి తెచ్చావని అడిగారు. పూలమ్మ గారు ఏం చెప్పాలో తోచక నిరుత్తరాయినది. నిజమే, గురువుని దేవుని దర్శించేందుకు వెళ్ళినప్పుడు ఫలమో పుష్పమో ఏదో ఒకటి తీసుకువెళ్లాలని శాస్త్రం. అంతటా రంగన్నబాబు గారు చిరునవ్వు నవ్వి వారి వద్ద ఉన్న పొగాకు నందలి ఒక పాయను తీసి పూలమ్మకిచ్చి శ్రీ సాయికి ఇప్పించారు. అమ్మ కుమారుడు శ్రీ సాయికి సమర్పించటానికి తన వద్ద ఏమీ లేనందున వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అదే అందుకొమ్మని సాయిని కోరాడు. నిజమే, భగవంతునికి తనను తాను సమర్పించుకోవడం కంటే మించినదేమున్నది. శ్రీ సాయి చిరునవ్వుల పువ్వుల ఆశీర్వాదంతో తనవాడిగా చేసుకున్నట్లు అతడికి స్ఫురించింది. ఆనందంతో పరవశించాడా కుర్రాడు. అయితే అక్కడ ఆ తరువాత ఏం జరిగిందో, బాబావారు ఏం పలికారో అవన్నీ అత్యంత గోప్య విషయాలు. కొంతసేపటికి రంగన్నబాబు గారు అమ్మగారిని ఇక వెనుదిరగవలసిందని వేగిరి పెట్టారు. అచ్చటికి దివ్యులే తెంచే సమయమైనదని, ఇక అక్కడ నిలవరాదని పలికారు. అందరూ వెనుదిరిగారు. నెమ్మది నెమ్మదిగా నగర పరిసరములు ద్యోతకమయ్యాయి. ఇదంతా దివ్య కళలా ఉన్న పచ్చి నిజం. మహాత్ముల జీవితాల్లో మహత్యాలు మామూలుగా జరిగిపోతుంటాయి అన్నదానికి ఈ అద్భుత సంఘటనే నిదర్శనం. ఆ దివ్య దర్శనం తరువాత తనంతట తానే సాయినాథుని భౌతికంగా దర్శించాలనే పట్టుదలతో 12 సంవత్సరాలు ఏకభుక్తంతో వరి అన్నమే స్వీకరించకుండా కఠిన ఉపవాస దీక్ష చేశారు పూలమ్మగారు. తత్ఫలితంగా షిరిడీలో బాబావారు ఆమెకు సశరీరంగా సాక్షాత్కరించి జొన్న రొట్టె ఆమె చేతిలో ఉంచి అదృశ్యమయ్యారు. అంతటి దేవదేవుని స్వహస్తాల నుండి ప్రసాదం స్వీకరించిన పూలమ్మగారి సాధన ఎంతటి మహత్తరమైనదో కదా. సాధన సార్థకమైన పూలమ్మగారు తరువాతి కాలంలో బాబావారి నిత్య సాక్షాత్కార సాన్నిధ్యాలు పొందటం జగమెరిగిన సత్యం. పూలమ్మగారి భక్తి వలన ఆమె భర్త శ్రీ చుండూరు రామారావు గారు కూడా సంపూర్ణ సాయి భక్తికి అంకితమయ్యారు. శ్రీ సాయిరామ లసద్దివ్యనామ అంటూ సాయినాథునిపై గొప్ప దండకం కూడా వ్రాసారు. కొంతకాలానికి పూలమ్మగారు భర్తతో కూడా గుంటూరు నుండి స్వగ్రామం నండూరుకు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ భక్తులను సమావేశపరిచి భజనలు, స్తోత్రములు, పాటలు పాడుతూ సాయి భక్తిలో లీనమైపోయారు. వారి వంశాచారాన్ని అనుసరించి ప్రతి కార్తీక పౌర్ణమికి నండూరు శివాలయంలోని సకలేశ్వర స్వామికి క్రమం తప్పకుండా 1,00,000 బిల్వార్చన కూడా చేసేవారు. ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూలమ్మగారి భర్త రామారావు గారు సాయి భక్తిలో మగ్గబండి రాలిపోయే సమయం ఆసన్నమైంది. 1963 భాద్రపద బహుళ సప్తమి నాడు ఆయన సాయి పాదాలలో ఐక్యమైనారు. పూలమ్మగారి వయస్సు రమారమి అప్పటికి 48 సంవత్సరాలుండవచ్చు. వైదిక సాంప్రదాయం ప్రకారం కర్మకాండ జరిపించడానికి కావలసిన ధనం అప్పటికి పూలమ్మగారి వద్ద లేదు. ఆ విపత్కర సమయంలో ఆమె సాయినాథుని ప్రార్థించింది. అప్పుడు ఒక పెట్టెలో 11 రూపాయలుంచి కావలసినంత డబ్బు ప్రతిదినము అందులోంచి తిరిగి తీసుకో అని సాయి ఆదేశమైంది. బాబా ఆజ్ఞ ప్రకారం ఒక పెట్టెలో 11 రూపాయలుంచి కార్యం జరిపించడానికి ఆ పెట్టెలోకి ఆమె చెయ్యి పెట్టి గుప్పిట్ల కొలది 1,000 రూపాయలు ప్రతిదినము డబ్బు తీసి 11 దినాలు జరపవలసిన తంతంతా జరిపించారామె. ఆ తరువాతి నాడు తెల్లవారి పెట్టె తెరిచి చూస్తే తాను మొదట పెట్టిన 11 రూపాయలే అక్కడ మిగిలి ఉన్నాయి. ఇది శ్రీ షిరిడి సాయినాథుడు పూలమ్మపై
కురిపించిన అద్భుత కారుణ్య వృష్టి. అమ్మ ఆ 11 రూపాయలను తిరిగి షిరిడీకి పంపించారు. సాయినాథుని ఆదేశానుసారం పూలమ్మ గారు కొద్దిమంది శిష్యులతో కలిసి ఎన్నో తీర్థయాత్రలు చేశారు. అలా ఒకసారి అమ్మ భక్తులతో కలిసి శ్రీశైలం వెళ్ళగా అమ్మగారి వద్దకు ఒక యోగి వచ్చి శ్రీశైలంలోని కదలీవనంలోకి తీసుకువెళ్లి అనేక మంది గొప్ప ఋషిపుంగువుల దర్శనం చేయించారట. ఈ కదలీవనంలోనే శ్రీ దత్తాత్రేయుని అవతారమైన శ్రీగురుడు అంతర్ధానమయ్యారని శ్రీ గురుచరిత్రలో చెప్పబడింది. పూలమ్మ గారు నండూరులో తమ ఇంటి దక్షిణ భాగాన ఉన్న ఖాళీ స్థలంలో శ్రీ సాయి మందిర నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు కావలసిన ధనం ఆమె వద్ద లేకపోయినా భక్తజనుల సహాయ సహకారాలతో 1965లో మందిర శంకుస్థాపన చేసి 1967లో అందమైన సాయి మందిరం నిర్మించారు. ఈ మందిరంలో సాయి విగ్రహ స్థాపన ఘట్టం కూడా ఎంతో మహిమతో కూడుకున్నది. శ్రీ సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని జైపూర్ నుండి తెప్పించి ముందుగా పండరి అటు నుండి షిరిడీకి తీసుకొచ్చారు. బాబా వారి సమాధి మందిరంలో ఆ నూతన విగ్రహానికి పూజ చేయించాలని పూలమ్మ గారి సంకల్పం. కానీ అక్కడి పూజారి అందుకు అంగీకరించలేదు. ఇక చేసేది లేక ఆ విగ్రహాన్ని అక్కడే షిరిడీ మందిరంలోనే ఉంచి అమ్మ తన బసకు పోయి వేదనతో బాబావారికి తన ఆవేదనను నివేదించింది. ఇంతలో అక్కడ షిరిడీ సాయి మందిరంలో ఆ పూజారికి శరీరంలో విపరీతమైన మంటలు పుట్టసాగాయి. అతడు తాను బాబాకు అపచారం చేసినందుకే ఈ శిక్ష అని గుర్తించి ఆ నూతన బాబా విగ్రహాన్ని బాబా వారి సమాధిపై ఉంచి షోడశోపచార పూజ చేశాడు. పూలమ్మ గారు ఎంతో సంతోషించి ఆ విగ్రహంతో నండూరు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు చేబ్రోలు రెడ్డిపాలెం దగ్గర రాత్రిపూట అకస్మాత్తుగా ఆగిపోయింది. ఏమిటా అని చూడగా అంతరాత్రి వేళ ఎదురుగా రోడ్డుపై లక్ష్మీకాంతానంద యోగి ఎదురు చూస్తున్నారు. ఆయనకు ధ్యానంలో దత్తస్వామి అగుపడి ఆదేశించినందున అక్కడ వారి కోసం నిరీక్షిస్తున్నానని చెప్పారు. అలా పూలమ్మ గారు లక్ష్మీకాంతానంద యోగి ఇచ్చిన యంత్రము, దానిపైన శ్రీ సాయి విగ్రహము నండూరులో శాస్త్రోక్తంగా ఆయన చేతుల మీదుగానే ప్రతిష్ఠ చేయించారు. అలాగే గుంటూరు, రేపల్లె, ఇసుకపల్లి, పొన్నూర్లలోనూ సాయిబాబా ఆలయ నిర్మాణాలు గావించారు. ఎందరెందరికో సాయి భక్తిని పంచి వారి చేత సాయి సేవ చేయించారు. భర్త రామారావు గారిని గొప్ప సాయి భక్తునిగా మార్చి బాబాపై శతకము, దండకము, స్తోత్రాలు రచింపజేశారు. బాబా భక్త పదరేనుగా తనను తాను ప్రకటించుకునే వేమూరి వెంకటేశ్వర్లు గారు తెలుగులో వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథాన్ని అమ్మగారే ముద్రింపజేశారు. తెలుగులో మొట్టమొదటి సాయి చరిత్ర పారాయణ గ్రంథం అదే కావటం విశేషం. పుత్ర సమానులైన జంధ్యాల సీతారామయ్య గారు వంటి ఎందరినో ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్లారు. ఈనాడు సాయి సేవను అవిశ్రాంతంగా చేస్తున్న శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు కూడా అమ్మ శిష్యులే కావటం గమనార్హం. అంతెందుకు అమ్మగారి చుట్టూ చేరిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రగతి జీవితంలో సాధించి ఉంటారంటే అతిశయోక్తి కాబోదు. ఆమె 3వ కుమార్తె కొండముది నిర్మల గారి పుత్రుడు కొండముది సాయి కిరణ్ గారు అమ్మమ్మ అన్న పుస్తకం పూలమ్మ గారితో తన అనుభవ విశేష రూపంగా ప్రచురించటమే ఇందుకు తార్కాణం. అమ్మగారి శిష్యురాలు నాగమణి గారు తన్మయి అన్న కలం పేరుతో అమ్మగారి జీవిత చరిత్రను శ్రీ సాయి లీలా తరంగిణి అనే పేరుతో ప్రచురించారు. శ్రీ సాయిని అనన్యమైన భక్తితో ఆరాధించి భ్రమరకీటక న్యాయంగా సాయి స్వరూపులైనారు పూలమ్మ గారు. ఆమె తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తయినదని గుర్తించింది. మౌనం వహించి ఆహారం విసర్జించి దృష్టి కూటస్థ చైతన్యంలో నిలిపింది. తాను సమాధిలోకి వెళుతున్నానని, ఏకాదశి నాడు మాత్రమే తన నిర్యాణమని 5 రోజుల నాడే ప్రకటించారామె. పూలమ్మ గారు నిర్యాణం చెందబోతున్నారని గ్రహించిన భక్తులు దూర దూరాల నుండి వచ్చి దర్శించిపోయేవారు. అమ్మకు ప్రతిదినం ధూపదీప నైవేద్యాలు ఇచ్చేవారు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త అంటూ అహోరాత్రాలు కీర్తన కొనసాగింది. శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ ఏకాదశి గురువారం 29 జూలై 1993 తెల్లవారుజామున 4:52 అమ్మ సాయినాథునిలో ఐక్యమైపోయారు. అమ్మ కుమారులు చుండూరు వరప్రసాదరావు, సీతారామూర్తులు మాతృదేవిని నండూరులోని దహనం చేసి వేదోక్త కర్మలు ఆచరించారు. అమ్మ పుణ్యతిథి నాడు భక్తులు నండూరు సాయి మందిరంలో ఏటేటా భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుపుకుంటారు. సాయి భక్త నందవనంలో విరబూసిన శ్రేష్ఠ కుసుమం గులాబీ పూలమ్మ. తవ బోధ సత్యం నిశ్శబ్ద శబ్దం, తవ దృష్టి నిత్యం పీయూషతుల్యం, తవ రూపమంబా సాయి స్వరూపం, తవ శక్తి మాత ఆశ్చర్యధుర్యం అని శ్రీ విద్యాసాగర శర్మ గారు తమ భజనాష్టకంలో పూలమ్మ గారిని కీర్తించారు. ఓం సాయిరాం. జయ గురుదేవ. శ్రీమాత్రే నమః.